నేను ఒక ఫెయిల్యూర్ని. సీరియస్గా నేను ఒక ఫెయిల్యూర్ని. సో అమౌంట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు ట్రావెలింగ్కి అన్నట్టుగా కామెంట్స్లో 2-3 అడిగారనమాట. సో వాళ్ళకి క్లారిటీ కూడా వచ్చేస్తుంది ఈ వీడియోలో. లైక్ అంటే 2015-16 ఆ టైం అనుకుంటా. ఒకరోజు ఆఫీస్లో కూర్చున్నా. ఇట్లా నేను టీసీఎల్లో వర్క్ చేశాను అనమాట, టాటా కమ్యూనికేషన్ లిమిటెడ్లో. సో యాజ్ ఏ బిఎంఎస్ ఆపరేటర్గా చేసిండే అప్పుడు. సో నైట్ డ్యూటీస్ ఉండేవి ఆ టైంలో. కూర్చొని నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఫస్ట్ ఒక వీడియో కనిపించింది. ఫస్ట్ టైం చూశాను. లైక్ వ్యాన్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు తెలిసింది 2015 టైంలో తెలిసింది అనమాట. 15-16 ఆ టైంలో తెలిసింది. ఫస్ట్ టైం ఆ రోజు వీడియోస్ చూశాను. లైక్ లివింగ్ ద వ్యాన్ లైఫ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో తను ఫారినర్ యాక్చువల్గా. సో తన వీడియోస్ ఫస్ట్ టైం చూశాను నేను. ఆ వీడియోస్ చూసిన తర్వాత నాకు చాలా బెటర్ అనిపించింది. అంటే ఓకే, ఇది కూడా ఒకటి ఉంటుంది అనేది తెలిసింది ఆ టైంలో. అండ్ 2018-19 ఆ టైంలో నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత నేను డిసైడ్ అయ్యాను అనమాట, లైఫ్లో ఏది పర్మనెంట్ కాదనేది అర్థమైంది నాకు. లైక్ ఎలా చెప్పాలి మీకు, దట్స్ ఇట్, అంతే. అది అట్లా అర్థమైపోయింది అంతే. సో ఆ తర్వాత 2018 తర్వాత డిసైడ్ అయిపోయాను అనమాట. సో వ్యాన్ లైఫ్ చేయాలి ఎప్పటికైనా. లైక్ చేస్తే మనం అంటే మనకి ఏదో తెలుస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది నాకు. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట 2018 ఆ టైంలో. ఆ తర్వాత నాకు ఇంకొక యూట్యూబ్ ఛానల్ చూసాను అనమాట, డ్యూలెక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో తిని కూడా ఫారినర్ అనమాట. సో ఈ 2 యూట్యూబ్ లింక్స్ కింద పెడతాను చూడండి ఒకసారి మీరు. సో డ్యూలెక్స్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా క్యాంపింగ్ వ్యాన్స్ని బిల్డ్ చేస్తాడనమాట. తను ఫస్ట్ వ్యాన్ బిల్డ్ చేసుకొని అలా జర్నీ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చే వ్యాన్స్ బిల్డ్ చేస్తున్నాడు తను. సో తను వ్యాన్స్ బిల్డ్ చేసే వీడియోస్ అన్నీ చూసినప్పుడు ఆ ట్రిక్స్ అనేవి లైక్ ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది నాకు బ్రెయిన్లో చాలా ఎక్కిపోయినాయి అనమాట. సో అప్పుడు డిసైడ్ అయిపోయా, సో ఓకే నేను బిల్డ్ చేసుకోవాలి, నా వ్యాన్ని నేనే బిల్డ్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలనేది థాట్ స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు. సో లిటరల్గా 2018 నుంచి ట్రై చేస్తూ ఉన్నా. ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ సేవ్ చేయడం చేసుకుంటూ ట్రై చేస్తూ వచ్చాను అనమాట. సో ఈ ఇయర్ వెళ్ళిపోదాం అనుకున్నాను. 2018 తర్వాత 19లో వెళ్ళిపోదాం అనుకున్నాను. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఫెయిల్యూర్. సెకండ్ ఇయర్ ఫెయిల్యూర్, థర్డ్ ఇయర్ ఫెయిల్యూర్. లైక్ అట్లా ఎవ్రీ ఇయర్ డబ్బులు పోగేయడం, సంథింగ్ ఏదో ఒక వర్క్ చేసుకోవడం, దానివల్ల వర్క్లో పెట్టడం, అట్లా చూసుకుంటూ మొత్తానికి ఓవరాల్గా అవుతుందంటే ఫైనల్గా 2025 అంటే లిటరల్గా 18 to 25 వరకు 7 years పట్టింది నాకు. 7 years ఫెయిల్యూర్ అవుతూ ఫైనల్గా ఈ ఇయర్ సక్సెస్ అయ్యి ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఇప్పుడు 4 months కంప్లీట్ చేసేసుకున్నాను. లిటరల్గా 7 states మొత్తం తిరిగేసాను ఇప్పటికీ. సో ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే నా జర్నీ స్టార్ట్ అయింది, వ్యాన్ లైఫ్ జర్నీ. అండ్ సో నా ఈ 7 years జర్నీలో అన్ని ఫెయిల్యూర్స్ అని చెప్పలేను. లైక్ చాలా వరకు ఎవ్రీ ఇయర్ ఒక ప్రయత్నం చేసుకుంటూ ఇంకొక సక్సెస్ అయిందనమాట. ఒకటి ఫెయిల్యూర్ అయినా ఇంకొకటి సక్సెస్ అవుతూ వచ్చింది. సో నా లైఫ్ జర్నీ మొత్తాన్ని కంప్లీట్గా నేను ఏ జాబ్స్ చేశాను, ఎక్కడెక్కడ వర్క్ చేస్తాను అనేది ఒక వీడియో చేశాను. దాని వీడియో కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ నేను ఫెయిల్యూర్ అవుతున్నా కూడా ఎవ్రీ ఇయర్ ఒక టాస్క్ తీసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఒక టాస్క్ తీసుకుని ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించి 100% చేసేసాను కూడా. లైక్ అంటే ఒక ఇయర్ వచ్చేసి ఆల్ ఇండియా ఎవ్రీ మంత్ 12 months 12 లాంగ్ ట్రిప్స్ చేయాలనుకున్న డ్రీమ్ ఉండే అనమాట. సో ఆ డ్రీమ్ కంప్లీట్ చేసేసుకున్నాను. 12 monthsలో 12 లాంగ్ ట్రిప్స్ చేసేసాను. అట్ ద సేమ్ టైం ఇదే 7 yearsలో ఒక ఇల్లు కట్టాలనుకున్నాను. లైక్ ఇల్లు కూడా కట్టేశాము, అది ఒక డ్రీమ్ అయిపోయింది. సో లైక్ ఇట్లా ప్రతిదీ ఎవ్రీథింగ్. సో దానికి బిఫోర్ ఆఫ్టర్, ఇల్లు వచ్చేసి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఒక సిరీస్ చేశాను అనమాట. సో అది చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, చెక్ చేయండి.
అట్ ద సేమ్ టైం 12 months 12 లాంగ్ ట్రిప్స్ కూడా ఒక సిరీస్ చేసి వదిలేసాను. సో అది కూడా కింద పెట్టేసాను, చెక్ చేయండి. సో ఇలా ఎవ్రీ ఇయర్ ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఫైనలీ ఈ వ్యాన్ లైఫ్ అనేది మాత్రం 7 years టైం తీసుకుంది లాస్ట్కి. సో ఈ 7 yearsలో తీసుకుని స్టార్ట్ అయిన తర్వాత కూడా అంత ఈజీ అయితే ఏం కాలేదు. సో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నేను వ్యాన్ లైఫ్ చేస్తున్నాను కదా. సో ఇప్పటికి 4 months కంప్లీట్ అయిపోయింది. ఈ 4 monthsలో నేను ఎట్లా సర్వైవల్ అవుతున్నా అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా. సో ఈ సక్సెస్ని నేను సెలబ్రేట్ చేసుకునేంత హ్యాపీ అయితే ఏం లేను. లైక్ ఎలా అంటే ఎవ్రీ మంత్ ఒక టాస్క్ అనమాట. సో నేను ఈ వ్యాన్ మొత్తాన్ని బిల్డ్ చేసేటప్పుడు ఎలా బిల్డ్ చేశాను, ఏంటి వ్యాన్ ఎలా తీసుకున్నా అనేది కూడా ఒక సిరీస్ చేస్తాను అనమాట. ఆ సిరీస్ కరెక్ట్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అది కూడా చెక్ చేయండి. సో ఇవన్నీ కంప్లీట్గా ప్లేలిస్ట్లో చేసి పెట్టేశాను అనమాట. నేను ఎలా స్ట్రగుల్ చేస్తూ ఈ వ్యాన్ లైఫ్కి వచ్చాను అనేది. సో అది కంప్లీట్గా మీరు చెక్ చేయాలంటే అన్ని వీడియోస్ చెక్ చేస్తే మీకు ప్రాపర్గా నా లైఫ్ స్టైల్ ఏందనేది, నేను ఎంత స్ట్రగుల్ చేశాను, ఎలా సక్సెస్ అయ్యాను ఈ వ్యాన్ లైఫ్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎంత కష్టపడి వ్యాన్ బిల్డ్ చేశాను, బిల్డ్ చేసేసరికి నా దగ్గర ₹1 లేదనమాట. సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో కూడా మీకు ఇదే చెప్పాను. సో ఇప్పుడు ఎలా ట్రావెల్ చేస్తున్నా అనే దాని గురించి కూడా చాలామంది కామెంట్స్లో అడిగారు. సో అమౌంట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు ట్రావెలింగ్కి అన్నట్టుగా కామెంట్స్లో 2-3 అడిగారు అనమాట. సో వాళ్ళకి క్లారిటీ కూడా వచ్చేస్తుంది ఈ వీడియోలో. సో 9 వచ్చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాను. లైక్ బిఫోర్ లాస్ట్ ఎగ్జిట్ అయిన ఆఫీస్ ఏదైతుందో అదే ఆఫీస్లో చేస్తున్నాను అనమాట. సో ఇంతమందికి ఏ ఆఫీస్లో వర్క్ చేస్తానో ఏంటి అనేది మీకు కంప్లీట్ క్లారిటీ కావాలంటే మాత్రం నా లైఫ్ జర్నీది ఒకటి జాబ్ జర్నీస్ అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట. సో ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా నేను లాస్ట్ ఏ జాబ్ చేస్తాను, ఎలా వదిలేస్తానో ఒక క్లారిటీ వస్తుంది అందులో. సో ఆ జాబ్ వదిలేసిన తర్వాత మళ్ళీ అందులోనే వాళ్ళు రీజైన్ చేసుకున్నారనమాట. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్గా. సో దాని నుంచి ఒక 15,000 శాలరీ వస్తుంది నాకు. అండ్ మేము ఇల్లు కట్టామని చెప్పాను కదా. సో ఆ ఇంట్లో రెంట్ ఉన్నారనమాట. ఇప్పుడు రెంట్కి ఇచ్చాను ఒక పోర్షన్. నా పోర్షన్ కాకుండా ఇంకొక పోర్షన్ ఉంది. సో ఆ పోర్షన్ రెంట్కి ఇచ్చాను. సో రెంట్ అమౌంట్ వస్తుంది 2,500. సో టోటల్ 17,500. అట్ ద సేమ్ టైం ఇంటి దగ్గర నుంచి మా నాన్న అండ్ మా తమ్ముడు కలిపి నాకు మంత్లీ ఒక 2,500 పంపిస్తారు. సో 2,500 పంపిస్తే టోటల్ ఓవరాల్గా నాకు వచ్చేసి 17,000 + 2,500 ఓవరాల్గా 20,000 నా మంత్లీ రెవెన్యూ. ప్రాపర్గా చెప్పాలంటే నా మంత్లీ రెవెన్యూ వచ్చేసి 20,000 per month. సో ఈ 20,000లోనే నేను సర్వైవల్ అవుతున్నా అంటే అస్సలు కాదు. ఎందుకంటే ఈ 20,000లో నేను 13,000 ఈఎంఐ పే చేయాలి. దీనికి వ్యాన్కి 13,000 ఈఎంఐ పే చేస్తున్నాను. రిమైనింగ్ మిగిలిన 7,000 నా దగ్గర ఉంటుంది. సో ఆ 7,000లో 5,000 పెట్రోల్కి ఎక్స్పెన్సెస్కి పెట్టుకుంటున్నాను అనమాట. రిమైనింగ్ 2,000లోనే నా ఫుడ్ అండ్ నా సర్వైవల్ మొత్తం ఈ 2,000లోనే ఈ మంత్ మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట. సో అవుతుందంటే అవ్వట్లేదు. సో ఈ 20,000లో కూడా అస్సలు అవ్వట్లేదు. 5,000 ఫ్యూయల్ వేసుకొని ఎంత దూరం వెళ్తానో అంతవరకు వెళ్ళి ఆగిపోయి అక్కడే 1 days 2 days 3 days అక్కడే ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ శాలరీ వరకు వెయిట్ చేసి అట్లా వెళ్ళిపోతున్నాను. సో ఫ్యూయల్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు. బట్ టోల్ గేట్స్ కానీ లైక్ ఏమైనా ఎమర్జెన్సీ టైంలో కానీ లేదంటే ఇక్కడి నుంచి ఎక్కడైనా పార్కింగ్స్లో కానీ ఎక్కడైనా చిన్న అవసరాలు ఖచ్చితంగా అవసరం పడుతుంది ఈ అమౌంట్. సో ఆ టైంలో నా దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు, మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండెన్స్ అవ్వడమే. సో ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండెన్స్ అయ్యి అమౌంట్ కొద్ది వరకు తీసుకొని ట్రావెల్ చేస్తూ వస్తున్నాను అనమాట. లైక్ ఈ 20,000 పైన మళ్ళీ ఒక 2,000 3,000 ఎక్స్ట్రా వాళ్ళు అవసరం ఉన్నప్పుడు పంపిస్తున్నారు, లేదంటే ఏం లేదనమాట. లైక్ ఈ 4 months మొత్తం అట్లనే అవుతూ వచ్చింది. అండ్ ఇందులో కూడా మళ్ళీ సమ్మర్ వచ్చింది. ఈ సమ్మర్ని మొత్తం స్కిప్ చేసుకుంటూ తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నాను. లైక్ గుజరాత్, రాజస్థాన్, ఈ పంజాబ్ ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఫుల్ వేడి అనమాట. సమ్మర్ ఫుల్ వేడి ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి తొందరగా స్కిప్ అయిపోదామని చూస్తున్నాను. ఫ్యూయల్ చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఇదే టైంలో నాకు కరెక్ట్గా హెల్ప్ చేశారు నా ఫ్రెండ్ సంతోష్ అండ్ మా బావ కూడా, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మా బావ కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు. సో వాళ్ళతో కొంచెం అమౌంట్ తీసుకున్నాను. వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పే చేసుకోవాలి. అది నేను ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో అరౌండ్ ఒక 40,000 to 50,000 వరకు సంతోగాడు ఇచ్చాడు. అండ్ బావ ఒక 10,000 వరకు ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ 40,000 to 50,000 లోపలనే మొత్తం కంప్లీట్గా
ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ యూజ్ చేసుకుంటూ లైక్ టువర్డ్స్ ముందరికి వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. అండ్ ఈ అమౌంట్ కూడా ఒకటేసారి తీసుకోవట్లేదు. సో అప్పుడప్పుడు కొద్దిగా అమౌంట్ 5,000 6,000 ఓన్లీ ఫ్యూయల్ వరకు మాత్రమే ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ తీసుకొని యూజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో ఇదనమాట టోటల్ ఓవరాల్గా నా ట్రావెలింగ్ జర్నీ అండ్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్గా ఓవరాల్గా అయితే ఇదనమాట. సో ఇవి ఫైనాన్షియల్ ఇవన్నీ మొత్తాన్ని ఒక సైడ్ పక్కకు పెట్టేసేస్తే సో ఇప్పటికి 4 months కంప్లీట్ అయిపోయింది. 7 states ఆల్మోస్ట్ కవర్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. 6 states మొత్తం కంప్లీట్ అయిపోయి 7th స్టేట్లో ఎంట్రీ అయ్యాను ఆల్రెడీ. సో ఈ 6 statesలో వచ్చేసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకున్నాం, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఇప్పుడు గుజరాత్ అనమాట 7th state. సో ఈ 7th stateలో ఉన్నాను. 7th stateలో వచ్చేసి ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర వరకు వచ్చానమాట. సో ఇక్కడి వరకు రావడానికి కూడా ఆల్మోస్ట్ ఫ్యూయల్ ఖర్చు చాలానే అయిపోయింది. సో ఆ అమౌంట్లోనే కొంచెం ఎక్స్పెన్స్ వాడుతూనే వస్తున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్న ఈ 60,000 అమౌంట్ ఏదైతే ఉందో ఈ 60,000లో నేను డైరెక్ట్ ఓన్లీ అక్కడి వరకు మాత్రం రీచ్ అయిపోతాను. ఎక్కడికి లైక్ హిమాచల్ ప్రదేశ్ వరకు రీచ్ అయిపోతాను నాకు తెలిసినంతవరకు. సో ఆ తర్వాత సర్వైవల్ ఏంటనేది నాకు ఏం ఐడియా లేదు. సో అదనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే. సో జస్ట్ గో విత్ ఫ్లో. నేను స్టార్ట్ అయ్యే టైంలో కూడా చెప్తున్నాను కదా, నా దగ్గర మా నాన్న ఇచ్చిన 10,000 తప్ప వేరే ఏ అమౌంట్ లేకుండే. అండ్ 50,000 ఉండే, అవి నా దగ్గర పర్సనల్ అమౌంట్ 50,000 ఉండే, అవి కూడా మొత్తం ఆల్మోస్ట్ ఖర్చు అయిపోయినాయి నేను స్టార్ట్ అయ్యే టైంకి. నా దగ్గర ఉన్న 10,000లోనే నేను జర్నీ స్టార్ట్ చేస్తూ వచ్చానమాట. సో ఆ టైంలో ఎలా ఉంటే అలా ఆ టైంకి నేను అడ్జస్ట్ అవుతూ ట్రావెల్ చేస్తూ వస్తున్నాను. సో అదనమాట టోటల్ ఓవరాల్గా. సో జర్నీ విషయానికి వస్తే చాలా నేర్చుకున్నాను నేను ఈ జర్నీలో. ఈ 4 monthsలో అయితే నేను ఎన్ని ప్లేసులు తిరిగానో, ఎంతమందిని కలిసానో, వాళ్ళ నుంచి నాకు వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఏమొస్తుంది తిరగడంలో, వ్యాన్ లైఫ్, నువ్వు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు తిరుగుతున్నావు, ఇంత ఇబ్బందులు పెట్టుకొని అవసరమా, మరి నీకు అవసరమా అని ఒక క్వశ్చన్ రావచ్చు. సీరియస్ చెప్తున్నా, నేను ఇంతకుముందుకు నేను జాబ్ చేసే టైంలో 30,000 శాలరీ వచ్చేది నాకు. అట్ ద సేమ్ టైం అవుట్ సైడ్లో వర్క్ చేసుకునేవాడిని పార్ట్ టైమ్గా. సో హాలిడేస్లలో, వీక్ డేస్లలో వర్క్ చేసుకునేవాడిని. అదొక 20,000 వరకు నేను ఎర్న్ చేసేవాడిని. అరౌండ్ 30,000 to 50,000, 30,000 శాలరీ అండ్ 20,000 వరకు ఇవి వచ్చిన 50,000 వరకు నేను మంత్లీ రెవెన్యూ చేసేవాడిని. వ్యాన్లో స్టార్ట్ చేసే టైంకి అసలు అన్నీ కంప్లీట్ ఆపేసాను, లైక్ రెవెన్యూ లేదు. అలాంటి సిచ్యువేషన్లో స్టార్ట్ అయిపోయాను. నేను మంత్లీ చేసుకుంటే అరౌండ్ నాకు 50,000 అంటే ఈ 1 yearలో నేను అరౌండ్ చేసుకుంటే మా అంటే ఒక 6 lakhs వరకు సంపాదించగలుగుతానేమో. ఆరు ఎంతకన్నా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఎంతైనా సంపాదించగలుగుతానేమో. బట్ ఇప్పుడు ఇక్కడ తిరిగే నేను ఈ జర్నీలో నేను నేర్చుకునే ప్రతిదీ 100% దానికైతే వర్త్ కాదని నేను చెప్తాను. అమౌంట్కి నాలెడ్జ్కి ఎప్పుడు మనం కంపేర్ చేయలేము. సో ఈ నాలెడ్జ్ నాకు ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు, లేకంటే ఇప్పుడు నేను డబ్బులు దీనివల్ల నేను నష్టపోవచ్చు, లేకపోతే దీనివల్ల నేను ఏం సంపాదించలేకపోవచ్చు. బట్ ఈ తిరిగిన టైంలో ప్రతి దగ్గర నేను నేర్చుకున్న ప్రతిదీ, లైక్ నేను చూసిన ప్రతిదీ, చేసిన ప్రతి పని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, లేదంటే డ్రైవింగ్ కానీ, లేదంటే సర్వైవల్ కానీ, లేకపోతే ఎలా వర్క్ చేసుకుంటున్నాను, కుకింగ్ కానీ, లేకపోతే సేఫ్టీ విషయంలో కానీ, ఇవన్నీ నేనైతే చాలా స్ట్రగుల్ చేస్తూ అండ్ ఇష్టపడుతూ అండ్ ప్లేసెస్ తిరుగుతూ వీటన్నిటిలో చేసిన ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ మాత్రం నేను ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదిస్తే నాకు ఇదంతా రాదనమాట. ఈ నాలెడ్జ్ రాదు, ఈ ఎక్స్పీరియన్స్ రాదు, వీటన్నిటి వల్ల వచ్చే కాన్ఫిడెంట్ మాత్రం అస్సలు రాదు. నేను ఇవన్నీ చేసిన పనుల వల్ల నాకు వచ్చిన కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరు, చేసే పనులు వేరు, నాలెడ్జ్ పెరిగింది ఆల్మోస్ట్ ఆల్. లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలో తెలుస్తుంది, ఏ సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. డెఫినెట్గా చెప్తున్నా నేను మీకు, నేను చేసే ఈ పని నాకు ఇవాళ యూజ్ కాకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా, నేను చేసే ఈ పని ఏదైనా సరే నాకు ఇవాళ యూజ్ కాకపోవచ్చు. బట్ రేపు ఫ్యూచర్లో నేను తీసుకునే డెసిషన్లు ప్రాపర్ డెసిషన్లు ఉండొచ్చు. సో ఆ నాలెడ్జ్ ఇవ్వచ్చు నాకు, ఆ నాలెడ్జ్ వచ్చింది నాకు. అటువంటి థింకింగ్ ప్రాసెస్ వచ్చింది. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉండాలో తెలుస్తుంది. సో మెంటల్గా, ఫిజికల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో తెలుస్తుంది.
సో దీని అయితే నేను ఎక్కడ ఎగ్జాక్ట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అబ్బా, అదే ఒక్కటి చెప్పగలుగుతాను. సో ట్రావెలింగ్ అనేది అదే అనమాట, అందులో మ్యాజిక్ ఉంటుంది. సో మీరు ట్రావెల్ చేస్తే మీకు దాని విలువ ఏందనేది తెలుస్తుంది. యాక్చువల్గా కూర్చొని వీడియోస్ చూస్తూ కింద కామెంట్స్ వేసేస్తూ, అసలు కొంతమంది కామెంట్స్ అయితే వేశారు, మరి దారుణం అవ్వ, అసలు దారుణంగా అంటే దారుణంగా మాట్లాడతారు. కొన్ని వీడియోస్ కింద కూడా నేను చూస్తాను. సో వద్దులే, మనకి ఎందుకు కామెంట్స్ చేయడం వద్దులేండి ఇప్పుడు. సో అదనమాట, ఒక్కసారి ట్రావెల్ చేసి చూడండి మీరు కూడా, దాని వాల్యూ అనేది ఏందనేది మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా తిరగాలి, ప్రతి ఒక్కరు తిరగాలి. ఆ తిరగడం ఎలా అయినా తిరగండి, తాగుతూ తిరగండి, తింటూ తిరగండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేస్తూ తిరగండి, లేదంటే ఏదైనా చేయండి. బట్ మీరున్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళండి. అక్కడున్న అక్కడ ఉన్న కల్చర్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, ఒక మనుషులతో మాట్లాడడం కానీ, అది ఏ విధంగానైనా అది యూజ్ అవుతుంది మీకు. 100% నన్ను నమ్మండి, ట్రావెలింగ్ చేయండి. సో అదనమాట. సో ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే, నేను ఎలా స్టార్ట్ అయ్యాను అండ్ ఎలా ట్రావెల్ చేశాను అండ్ ఎలా ట్రావెల్ చేస్తున్నాను అండ్ ఎలా ట్రావెల్ చేయబోతున్నాను కూడా మొత్తం కంప్లీట్గా ఇది ఉందన్నమాట. ఇప్పటివరకు నేను చెప్పింది అయితే టోటల్ డీటెయిల్స్లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ నా ప్రాసెసెస్ అన్నీ మీకు నచ్చితే కనుక, ఒకవేళ మీకు ఎక్కడైనా ఒక్క దగ్గర యూజ్ అవుతే కనుక, నేను చెప్పిన ప్రతిదీ, నేను చేసే ప్రతి పని మీకు ఒక దగ్గర చూసినప్పుడు మీకు ఒక ఇన్స్పైరింగ్ కానీ, లేకపోతే ఎక్కడైనా యూస్ఫుల్ కానీ ఎక్కడ అనిపించినా కూడా ఒక లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, లేకపోతే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయడము, అవన్నీ చేయండి. అండ్ కంప్లీట్ నా జర్నీస్ మొత్తం కంప్లీట్గా వీడియోస్ అన్నీ లింక్స్ అన్నీ పెట్టేస్తాను, ఒకసారి కూడా చెక్ చేయండి. సో అదనమాట మ్యాటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. బాయ్ నౌ.